మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరిలో పవన్ ప్రశాంతతను చెడగొడుతున్నారు అన్నారు. కొట్టు ప్రతిపాడులో వైసీపీ ప్రచారాన్ని జనసేన అడ్డుకుంది అన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని చెప్తున్నారు. నల్లజర్ల ఏలూరు గొడవలకు జనసేనే కారణమంటున్నారు కొట్టు. ప్రతిపాడు గ్రామంలో అక్కడున్న మా నాయకుడు ఇంటింటి ప్రచారం చేసుకుంటూ ఎస్సీపేటలో తిరుగుతూ ఉంటే ఈ జనసేనకు సంబంధించిన అభ్యర్థి ప్రచారం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని చూసి రెచ్చిపోయి వాళ్ళు కొట్టుకునేదాకా వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి సర్దుబాటు చేశారు. అంటే జనసేన ఎక్కడుంటే అక్కడ వైలెన్స్. ఈ బొలిశెట్టి సీన అతను రౌడీయిజంగా చిన్న ఆకురౌడీగా జీవితం మొదలుపెట్టాడు. చిన్న చిన్న సెటిల్మెంట్లు చేశాడు, భూ కబ్జాలు చేశాడు, ఆడవాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టాడు. అందరినీ అతనికి ఎంతమందిని లోపరుచుకున్నాడు అన్నది లెక్క అతని దగ్గర ఉంటుంది. ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్. ఇవాళ అతని పక్కన ఉన్న వ్యక్తులు అందరూ క్లబ్బులు నడిపిన వాళ్ళు, ప్యాకెట్లు ఆడించిన వాళ్ళు, మరి అన్ని రకాలుగా గొడవలు తగ్గులతో ఉన్నవాళ్ళు, మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్ళు, మర్డర్లు చేయించిన వాళ్ళు, 420 మరి రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు, నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కడు అక్కడ ఉన్నవాడు ప్రతి ఒక్కడు నేర చరిత్ర ఉన్నవాళ్ళే. కమర్షియల్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అతనికి కావాల్సింది రాజ్యాధికారం రావాలో, నేను కూడా పదవి తెచ్చుకుని నేను ఒక హోదాలో ఉండాలన్న ఆలోచనలో రాజకీయం చేయట్లా. అతను ఎంతసేపు నా కాల్ షీట్కి నాకు కావాల్సిన డబ్బు వచ్చిందా లేదా, నేను రాజకీయంలో గడిపిన గంటలన్నిటికీ నాకు చంద్రబాబు నాయుడు పే చేస్తున్నాడా లేదా ఆ ఆలోచనతో వెళ్ళిపోతున్నాడు. కింద ఉన్న కార్యకర్తల్ని వైలెంట్గా తయారు చేస్తున్నాడు. వాళ్ళందరినీ మీరు కవాతులు చేయవలసి వస్తుంది, లేకపోతే మిలిటెన్సీ నేర్చుకోవాల్సి వస్తుంది, అవసరమైతే కర్ర కత్తి యుద్ధం చేయాలనే పరిస్థితికి అందరినీ తీసుకురావడంలో వాళ్ళు ఏంటంటే పిల్లలు వాళ్ళని చదువుకుని బాగుపడండిరా, మీ ఇంటికి ఒక ఆధారంగా నిలబడండి, మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా నేను చదివిస్తాను, డబ్బులు నేను కడతానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అదే డబ్బులతోటి చదువుకుంటూ వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ చెడగొడుతున్నాడు.